గురువుగారు పంచకోశములు అంటే ఏమిటి? వాటి ప్రత్యేకత ఏమిటి? పంచకోశములను ఉపనిషత్తు పారమార్థిక విజ్ఞానంగా అభివర్ణించింది. ఈ ప్రపంచమంతా మనం పరిశీలిస్తున్నాం, శక్తి ద్వారా గుర్తించగలుగుతున్నాం. శక్తి ఎలా లభించింది? అన్నం వలన లభించింది. అన్నం ఎలా లభించింది? ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం. అన్నాత్ పురుష. అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాదులను వెరసి కలుపుకొని పంచకోశములుగా ఉపనిషత్ ప్రపంచం అభివర్ణించింది. ఒకదానిని మరొకటి ఆధారం చేసుకొని ఆ ఆధార క్రమంలో మనం జీవుడిని ఉన్నత మార్గాల వైపు ప్రయాణింపజేసే విధంగా ధర్మాన్ని అనుసరించాలి. విజ్ఞానమయము, ఆనందమయము ఇవి మాత్రమే జీవితాలుగా అనుకొనకుండా ఇంకా ఏదైనా ఉన్నదా? ఈ క్రమంలో ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచమే క్రమేణా రూపాంతరంతో యోగాది సిద్ధులతో కలుపుకొని ఈ విధమైన రూపాన్ని పొందింది అని మనకు ఉపనిషత్తు అభివర్ణిస్తుంది.